సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నిమిత్తం కాంగ్రెస్ బృందం సందర్శించడం జరిగిందని అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్డు మీదనే మొత్తం ఆ మురికి నీరు కాల్వను తలపిస్తూ స్తంభించి అక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ అనేక ప్రజా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని అక్కడి ప్రజలు వాపోయారు. స్థానిక కౌన్సిలర్ ని పలుమార్లు ఇక్కడ ప్రజలు వారి గోడు విన్నవించుకున్న మున్సిపల్ పరిధి విషయం నేనేం చేయలేను, ప్రభుత్వాన్ని వెళ్లి అడగండి, నా పరిధిలో విషయం కాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అడగగా ప్రభుత్వ డబ్బు లేదు, ఖజానా లేదని అక్కడి అధికారులు అన్నారని, నెలకి ఒక ఇంటిపైన 150 రూపాయల చొప్పున కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ సంక్షేమ పథకం పేరు మీద అక్రమ వసూలు చేస్తున్నారని, అలా మెయింటెనెన్స్ డబ్బులను ఇస్మాయిల్ అనే వ్యక్తి వసూలు చేస్తున్నాడని, అతనికి వారు అడగగా మొత్తం బంద్ చేస్తాం, కరెంట్ కట్ చేస్తాం, నాళ్ల కట్ చేస్తామని వీరిని బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు బైడి ప్రవీణ్ కుమార్, ఇది స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంగా డ్రైనేజీ వ్యవస్థ వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా నీరు రోడ్డు మీద స్తంభించడం వలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనడం జరుగుతుంది. ప్రజా సమస్యలను ప్రజా ప్రతినిధుల అధికారులు దృష్టికి తీసుకెళ్లి మాట్లాడితే నిర్లక్ష్య వైఖరిగా సమాధానం చెప్పడం సిగ్గుచేటు. అలాగే ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని సంస్థ మెయింటెనెన్స్ పేరు మీద డబ్బులు వసూలు చేయడం, దానికి స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించడం, అక్రమ డబ్బుల దందా నిర్వహిస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ నాయకులు ఎండి గౌసిద్దీన్, శివకుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.